నమస్తే వెల్కమ్ టు న్యూస్ సార్ నేను షీలా కొమరం భీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి సుప్రీంకోర్టులో ఓటు లభించింది. కోవలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలన అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. 2023 ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కోవలక్ష్మికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు శ్యామ్ నాయక్. సుప్రీంకోర్టులోనూ కోవలక్ష్మికి అనుకూలంగా తీర్పు వచ్చింది. న్యాయమే గెలిచిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు ధర్మమే గెలిచింది. ఈరోజు న్యాయబద్ధంగా ఈరోజు వాళ్ళ ఒక ఆదివాసీ మహిళ మీద ఏం చేసినా కూడా వాళ్ళు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఇవాళ ధర్మం న్యాయం అనేది ఇవాళ సుప్రీంకోర్టులో మాకు న్యాయం గెలిచింది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ ఆదివాసీ ఒక మహిళ మీద మరి ఎలాంటి అక్కడ కాంప్లైంట్ లేకున్నా కూడా ఎలాంటి అక్కడ ఏం లేకున్నా కూడా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో వేశారు. కాబట్టి ఈరోజు ధర్మమే గెలిచింది. ఈరోజు